Hi, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమ్లీ ఫర్టిలిటీ సెంటర్ ఒంగోల్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్. యాక్చువల్గా ఈ పేషెంట్ దే ఆర్ ఫ్రమ్ నార్త్ ఢిల్లీ నుంచి వచ్చారు ఇక్కడ. బికాస్ ఆఫ్ ద జాబ్ దే హ్యావ్ కమ్ హియర్. నా దగ్గరికి మేలో కన్సల్ట్ అయ్యారు. మ్యారీడ్ అని 6 months అయింది. ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి వచ్చారు. సో అప్పుడు నేను అల్ట్రాసౌండ్ చేసి చూస్తే షీ హ్యాస్ వన్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉండింది. అంటే అదేంటంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటే ఒక యుట్రస్ పక్కన అండాశయాలు ఉంటాయి కదా, దాంట్లో జస్ట్ ఇట్ ఈస్ రక్తం గూడు కట్టుకున్న సిస్ట్ అంటాము. సో అండ్ హర్ ఓవరీ ఎవాల్యుయేట్ చేసినప్పుడు తనకి ఎగ్ కౌంట్ కూడా లిటిల్ ఆన్ ద లోయర్ సైడ్ ఉండింది. సో తనకి మనం ఓవలేషన్ ఇండక్షన్ ఫస్ట్ సైకిల్లో నేను మెడిసిన్స్ పెట్టాను. మెడిసిన్స్ పెడితే షీ హెస్ కన్సీవ్. సో కన్సీవ్ అయింది కదా, గెస్టేషనల్ సాక్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అండ్ తను షీ లెఫ్ట్ హర్ నేటివ్ ప్లేస్ వెళ్ళిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ మిస్క్యారేజ్ అయింది. సో మిస్క్యారేజ్ అయ్యాక టర్మినేషన్ ప్రాసెస్ కి షీ హ్యాస్ కన్సల్టెడ్ సో మెనీ డాక్టర్స్ ఇన్ ద ప్లేస్ వేర్ షీ వాస్ లివింగ్, బట్ షీ వాస్ నాట్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఇక్కడికే వచ్చి మెడికల్ మేనేజ్మెంట్ ఫర్ టర్మినేషన్ కి చేయించుకున్నారు. తర్వాత షీ హెస్ లెఫ్ట్ హర్ జాబ్ అండ్ సెటిల్డ్ హియర్ టు ఫర్ ఫర్దర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. సో నౌ ఇప్పుడు సో షీ హ్యాస్ ట్రస్టెడ్ అస్ అండ్ కేమ్ హియర్. ఇప్పుడు తను షీ ఈజ్ 9 weeks ఆఫ్ మళ్ళీ సెకండ్ సైకిల్ ఓవలేషన్ ఇండక్షన్ చేశాము. నౌ షీ ఈజ్ 7 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ విత్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ. అండ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఫ్రమ్ దిస్ ఈజ్ ప్లీజ్ ట్రస్ట్ యువర్ డాక్టర్. అండ్ ఎండోమెట్రియోమా అంటే ఫస్ట్ అంటే లైక్ ఎగ్ ఐ మీన్ ఓవరీలో ఎండోమెట్రియోమా ఉంటే డోంట్ జంప్ ఇన్ టు ఎనీ సర్జరీస్. సో ఎండోమెట్రియోమా ఉన్నప్పుడు విత్ మినిమల్ మెడికల్ మేనేజ్మెంట్ పేషెంట్స్ విల్ కన్సీవ్. థ్యాంక్ యూ.